విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ట్రైన్లోంచి ఒక్కో వస్తువుని అందిస్తూ ఉంటే ప్లాట్ఫామ్ పైన నిలబడ్డ భర్త గారు వద్దంటే వినకుండా ఇంత సామాన్ మోసుకొచ్చావు అంటూ విసుక్కోవటం మొదలుపెట్టి చివరికి కోపంతో గట్టిగా కేకలేస్తూ భార్యని తిట్టడం ప్రారంభించాడు. అప్పటిదాకా చోద్యం చూస్తూ ఊరుకున్న ఒకరిద్దరు ప్రయాణికులు ఆమెకప్పుడు సహాయపడేందుకొచ్చారు. ఈలోగా రైలు కదలటం ప్రారంభించింది. ఆ భర్త కంగారు, కోపం తారాస్థాయికి చేరిపోయి భార్యని, ఆవిడ వంశాన్ని పిచ్చిగా తిట్టడం మొదలుపెట్టాడు. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసండి. ఆ తర్వాతి సంగతులు కార్యక్రమం చూసాక మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకలు, ఈరోజు మనం ఉన్నాం గచ్చిబౌలిలోని కిరణ్ వర్మ బ్యూటీ సెలూన్లో అండి. సో మరి మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ కిరణ్ వర్మ గారు. సో మరి సౌందర్యానికి సంబంధించి కిరణ్ వర్మ గారు మనకి ఏం తెలియచేయబోతున్నారో తన మాటలోనే తెలుసుకుందామా? హలో కిరణ్ వర్మ గారు. హాయ్ శ్రీలక్ష్మి. సో కిరణ్ వర్మ గారు, మరి ఈరోజు మా సకల కోసం సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మందికి సమ్మర్లో హీట్ చాలా ఎక్కువైపోతుంది స్కిన్లో. అది ఎలా తగ్గించుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం ట్యాన్ ఎక్కువ అయిపోతుంది. మామూలు ఇంట్లో ఉన్న బయట తిరిగినా చాలా మంది ట్యాన్ ఎక్కువ పట్టేస్తుంది. ఆ ట్యాన్ ఎలా తగ్గించుకోవాలి అని దాని గురించి మాట్లాడుకుందాం. ట్యాన్ అట్ ద సేమ్ టైం హీట్ తగ్గించుకోవడానికి ఒక స్పెషల్ ఫేషియల్ ఉంది, సమ్మర్ స్పెషల్ ఫేషియల్, ఇన్స్టెంట్ గ్లో అని చేయదు. సో అంటే ఇప్పుడు సమ్మర్ కూల్ ఉండటం కోసం, అలాగే ఇన్స్టెంట్గా గ్లో కోసం. అవునండి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా అండి. ఓకే, ఫస్ట్ స్కిన్ కంపల్సరీ మనం క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. క్లెన్జింగ్ ఎందుకు చేసుకోవాలంటే మన స్కిన్లో పోర్స్ అంటే హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ ఓపెన్ చేసి వాట్ ఎవర్ డస్ట్ అందులో ఉందో అది బయటకు తీసుకురావడానికి క్లెన్జింగ్ అది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అట్ ద సేమ్ టైం మన పైన పొల్యూషన్ అంతా మన స్కిన్ మీద ఉంటుంది కాబట్టి అదంతా ముందు క్లీన్ చేసుకోవాలి. సో మరి కంప్లీట్ అయింది కదా? కంప్లీట్ అయిందని మనం క్లెన్జింగ్ క్లీన్ చేసేసుకోవాలి. ఓకే, ఓకే శ్రీలక్ష్మి, మనం క్లెన్జింగ్ కంప్లీట్ చేసాము. క్లెన్జింగ్ చేసిన తర్వాత కంపల్సరీ టోనర్ చేయాలి. ఎందుకంటే వాట్ ఎవర్ క్లెన్జింగ్తో మనం పోర్స్ ఓపెన్ చేసాం కాబట్టి ఆ పోర్స్ మళ్ళీ క్లోజ్ చేయాలంటే టోనర్ యూజ్ చేయడం అనేది కంపల్సరీ. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్క్రబ్బింగ్ అండి. ఓకే, సో ఇప్పుడు ఏ స్క్రబ్ యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎక్స్ఫోలియేటింగ్ జెల్ బేస్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాం అండి. బికాజ్ మన క్లయింట్కి స్కిన్ నార్మల్ స్కిన్ అండి, మంచి స్కిన్, అందుకని జస్ట్ జెల్ బేస్ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల తను వాట్ ఎవర్ డెడ్ స్కిన్ ఏదైనా ఉందో తొందరగా ఈజీగా బయటకు వచ్చింది. ఓకే, ఓకే శ్రీలక్ష్మి, 6 minutes కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్క్రబ్ క్లీన్ చేసేసుకుందాం. ఓకే, యాక్చువల్లీ స్క్రబ్తో పాటు స్టీమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే స్క్రబ్ చేసే పని కూడా డెడ్ స్కిన్ రిమూవ్ చేయడమే, స్టీమ్ ఇవ్వడం కూడా పోర్స్ ఓపెన్ చేసి లోపల డెడ్ స్కిన్ రిమూవ్ చేయడమే. కాబట్టి రెండు కలిపి ఎట్ టైం చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే, సో అంటే స్క్రబ్తో స్టీమ్ ఇవ్వచ్చు, లేదు అంటే స్క్రబ్ క్లీన్ చేసి కూడా ఇవ్వచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నారు. క్లీన్ చేసేసి మనం స్క్రబ్ ఇచ్చేది. శ్రీలక్ష్మి, స్క్రబ్ క్లీన్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు స్టీమ్ పెట్టుకుందాం స్క్రీన్. ఓకే, స్టీమ్ పెట్టుకున్నప్పుడు ఐ ప్యాడ్స్ ఐ కవర్ చేసుకోవడం వల్ల వాటి ఐకి ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది. ఓకే, సో అంటే రెగ్యులర్గా మనం మామూలుగానే పెట్టేసుకుంటాం స్టీమ్, సో కళ్ళు కొంచెం మండటం ఇలా కూడా ఉంటుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఐ ప్యాడ్స్ పెట్టేసుకొని స్టీమ్ పెట్టుకోవడం వల్ల అనేది కరెక్ట్ పద్ధతి. సో ఐకి ప్రాబ్లం రాకుండా. ఓకే, స్టీమ్ అనేది ఎంతసేపు పెట్టాలండి ఇప్పుడు? ఇది కూడా స్కిన్ బట్టి ఉంటుందండి. నార్మల్ స్కిన్ అయితే 4 to 5 minutes సరిపోతుంది. చాలా ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే 8 to 10 minutes కూడా పెట్టవచ్చు. ఓకే, శ్రీలక్ష్మి, మనం ఇప్పుడు స్టీమ్ అయిపోయింది. తర్వాత ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలి. ఇంకా స్టీమ్ ఇచ్చిన పర్పస్ ఏంటి? మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడం. ఇమీడియట్గా ఆఫ్టర్ స్టీమ్ మనం బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవాలి. ఓకే,
శ్రీలక్ష్మి ఇప్పటి వరకు ఫేస్ క్లీనింగ్ ప్రాసెస్ నడిచిందమ్మా. క్లెన్జర్, టోనర్ అండ్ స్క్రబ్బింగ్ ఇదంతా క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన గ్లో కోసం వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం జెల్, ఇన్స్టెంట్ గ్లో జెల్ అని ఒక జెల్ అని ఉంటుంది. ఆ జెల్ అప్లై చేసుకుని దాని మీద అల్ట్రాసానిక్ అని ఒక మిషన్ ఉంటుంది. అది చేయటం వల్ల, జెల్ మీద అల్ట్రాసానిక్ చేయటం వల్ల వాట్ ఎవర్ జెల్ మనం ఇచ్చామో అది డర్మిస్ వరకు వెళ్తుంది, ఇంటర్నల్ లేయర్ వరకు వెళ్ళి గ్లో వస్తుంది. అది ఎక్కువ రోజులు ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు జెల్ అప్లై చేసుకో. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా? అయిపోయింది. జెల్ పూర్తిగా స్కిన్ లోపల పెనిట్రేట్ అయిపోయింది. మీరు చూడొచ్చు స్కిన్ లోపల పెనిట్రేట్ అయిపోవటం. ఓకే. ఇప్పుడు దీనిపైన మనం ఇది క్లీన్ చేయకుండానే క్రీమ్తో మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సమ్మర్ కాబట్టి హీట్ రెడ్యూస్ చేయాలని కూడా అనుకున్నాం కాబట్టి కుకుంబర్కి ఉన్న ఇంగ్రీడియంట్స్ హీట్ చాలా తొందరగా రెడ్యూస్ చేస్తుంది, మన బాడీలో హీట్ని తొందరగా రెడ్యూస్ చేస్తుంది. అందుకని మన మసాజ్తో పాటు కుకుంబర్ పేస్ట్ కూడా తీసుకుని మసాజ్ చేయడం వల్ల ఎట్ ద సేమ్ టైం మన స్కిన్ కూల్ అవుతూ ఉంటుంది, గ్లో వస్తుంది, మంచి ఇన్స్టెంట్ గ్లో రిజల్ట్ వస్తుంది. ఓకే. సో అంటే క్రీమ్తో పాటు కుకుంబర్ పేస్ట్ కూడా తీసుకొని మసాజ్ చేయడం వల్ల మనకి గ్లోతో పాటు బాడీలో ఉన్న హీట్ కూడా రెడ్యూస్ అవుతుంది. శ్రీలక్ష్మి ఇప్పుడు మసాజ్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇది క్లీన్ చేయకుండానే దీనిపైన మనం ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. బికాస్ ఎందుకంటే మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ని బట్టి ప్యాక్ ముందు క్రీమ్ క్లీన్ చేయాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇప్పుడు మనం యూజ్ చేసింది లిక్విడ్ బేస్ క్రీమ్ అండ్ వాటర్ బేస్ కుకుంబర్ కాబట్టి అది ఆల్రెడీ స్కిన్ లో పెనిట్రేట్ అయిపోయింది కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానిపైన మనం ప్యాక్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు వేసిన ఈ ప్యాక్ ఏంటండి? దిస్ ఇస్ ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అండి, అండ్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండి. శ్రీలక్ష్మి టైం అయిపోయింది, మనం ప్యాక్ రిమూవ్ చేసేసుకుందాం. ఓకే. సో మరి ప్యాక్ రిమూవ్ చేసేలోపు మా సకుల కోసం ఏదైనా సమ్మర్కి సంబంధించి టిప్ ఇంట్లో అంటే రెగ్యులర్గా దొరికే ఇంగ్రీడియంట్స్తో. ఇప్పుడు చాలామందికి సమ్మర్లో ఈవెన్ 10 o'clock బయటకు వెళ్ళి ఒక 1 hour తర్వాత బయటకు వెళ్ళి లోపల ఇంటికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా చాలా టైర్డ్గా అనిపిస్తుంది, హెడేక్గా అనిపిస్తుంది, కళ్ళంతా మంటలు పుట్టినట్టు అనిపిస్తుంది. అది తగ్గాలి అంటే ట్యాన్ వాట్ ఎవర్ ఇట్ మేము తొందరగా తగ్గాలి అనుకుంటే కనుక ఒక మంచి గట్టి పెరుగు, కొంచెం లిటిల్ బిట్ పుల్లగా ఉన్నా పర్వాలేదు, పుల్లటి పెరుగులో కుకుంబర్ జ్యూస్, వాటరు ఆ రెండు మిక్స్ చేసి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని వెళ్ళటం బెటరు. వచ్చిన తర్వాత వాటర్ టిష్యూస్ ఉంటాయి మన దగ్గర, ఆ టిష్యూస్ అంతా ఆ పెరుగులో మొత్తం ముంచేసి అది మమ్మీ మాస్క్ల ఫేస్ మీద ఫుల్ కవర్ చేసి పెట్టుకుని ఒక 15 minutes అట్లా పడుకుంటే బయటకు వెళ్ళి వచ్చిన టైర్డ్నెస్, మంట, వేడి మంట, కళ్ళు టైర్డ్నెస్ అవంతా కూడా తగ్గిపోయి రిఫ్రెష్ అవుతారు. ఓకే. చూసారా శ్రీలక్ష్మి ఫేషియల్ తర్వాత తన క్లయింట్ ఫేస్లో గ్లో చూసారా? ట్యాన్ పోవటం, గ్లో రావటం, చీక్స్ షైన్ అవటం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అంటే బిఫోర్కి ఆఫ్టర్ ఫేషియల్కి కూడా ఇన్స్టెంట్ గ్లో అన్నారు కదా, సో నిజంగానే వెంటనే ఆ గ్లో అనేది తెలిసిపోతుంది. అలాగే కూల్, సమ్మర్ స్పెషల్ కూల్ అని కూడా చెప్పారు, చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. అలాగే గ్లోనెస్ కూడా క్లియర్గా తెలుస్తుంది. సో మరి ఈరోజు మా సకుల కోసం ఇంత మంచి ఫేషియల్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి.